ఈరోజు అనంతపురం పట్టణంలో కిమ్స్ సవేరా వారి ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ న్యూరో సర్జన్స్ డే సందర్భంగా ఈ యమధర్మరాజు వేషం వేసి ఇక్కడ వినూత్న రీతిలో హెల్మెట్ ధరించండి లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వినూత్న రీతిలో ఫ్లవర్స్ ఇస్తూ ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర ఎవరైతే వాహనదారులు ఉంటారో హెల్మెట్ ఎవరైతే ధరించి ఉండరో వాళ్ళందరినీ యముడి ద్వారా ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళకందరికీ కూడా ఈ ప్రికాషన్స్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేక సార్లు దాదాపు జనవరి 1 నుంచి మన ఏదైతే రోడ్ సేఫ్టీ మంత్ ఉంటుందో అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది కూడా అందులో భాగమే. కానీ ప్రజలకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రతి మరణం కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా నిన్న రాత్రి కూడా మన ఈ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో ఇద్దరు డాక్టర్లు ఒక స్పీడ్ బ్రేకర్ను తప్పించిపోయి కింద పడి రకరకాలుగా ఇబ్బంది పడి ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అనంతపురం డిస్టిక్ వైడ్గా ఎవరైతే వాహన చోదకులు ఉన్నారో 2 వీలర్స్ వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసుకునేది ఏమంటే హెల్మెట్లు ధరించండి, మీ ఇంటికి సేఫ్గా చేరండి అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కిమ్స్ సవేరా హాస్పిటల్ మరియు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది ఇక్కడ. సో మెయిన్గా ఏంటంటే రోడ్ సేఫ్టీ మెజర్స్, అందులో పర్టికులర్గా ఈరోజు వరల్డ్ న్యూరో సర్జన్స్ డే. దీని సందర్భంగా మెయిన్గా హెడ్ ఇంజరీస్ అంటే తలకి తగిలే గాయాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక యముడి గెటప్లో ఒక ఆయన వచ్చి ఫ్లవర్స్ ఇస్తూ కొంత అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మెయిన్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే జనరల్ పబ్లిక్కి రోడ్ సేఫ్టీ మెజర్స్ పోలీస్ వాళ్ళు చెప్పిన ఏవైతే మెజర్స్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద హెడ్ ఇంజరీస్ అంటే మేజర్గా తలకి తగిలే మేజర్ గాయాలన్నింటినీ ఒక చిన్న హెల్మెట్ పెట్టుకోవడంతో చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఒక 4 ఇంపార్టెంట్ మెజర్స్ చెప్దాం అనుకుంటున్నాం మేము. ఒకటి, ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవటం. ఒకవేళ 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవటం. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మనం ఎంత కాస్ట్లీ వెహికల్లో వెళ్ళినా ఏ ఎయిర్ బ్యాగ్ మనల్ని ప్రొటెక్ట్ చేయదు. ఖచ్చితంగా సీట్ బెల్ట్ ఆన్లో ఉండాలి. సో హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ యూసేజ్. సెకండ్ పాయింట్, మొబైల్ యూసేజ్ వైల్ డ్రైవింగ్. ఎవరు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ని యూజ్ చేయొద్దు. ఆ మెసేజ్ కెన్ వెయిట్, ఏ కాల్ కెన్ వెయిట్, బట్ మన యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కెనాట్ వెయిట్. ఓకేనా? సో థర్డ్ పాయింట్ మెయిన్గా ఆల్కహాల్ డ్రైవింగ్. ఎవరైతే మద్యం సేవించి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెహికల్స్ నడపకుండా ఉండటానికి ట్రై చేయండి. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, కిడ్స్ సేఫ్టీ. ఎవరైతే చిన్నపిల్లల్ని ఎక్కించుకొని డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో బైక్స్ మీద ముందు కూర్చోబెట్టుకొని వెనకాల కూర్చోబెట్టుకొని చాలా సేఫ్గా కిడ్స్కి కూడా హెల్మెట్స్ పెట్టడానికి ట్రై చేయండి. కిడ్ హెల్మెట్స్ ఉంటాయి, కిడ్ హెల్మెట్స్ తీసుకొని వాటిని ధరించి మాత్రమే వెహికల్స్ నడపాలని చెప్పి ఈ సందర్భంగా నేను జనరల్ పబ్లిక్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సవేరా హాస్పిటల్ ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ అనిల్, కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్. ఇవాళ వరల్డ్ న్యూరో సర్జరీ డే సందర్భంగా పబ్లిక్కి ఈ హెడ్ ఇంజరీ అవేర్నెస్ కోసం, హెల్మెట్ యూసేజ్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయబడింది. ఆల్రెడీ డాక్టర్ మురళి హెల్మెట్ ఇంపార్టెన్స్, సీట్ బెల్ట్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఈ హెల్మెట్లో ISI స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్సే యూజ్ చేయడం ఇంపార్టెంట్. తక్కువ దూరం ఉంది కదా అని హెల్మెట్ లేకుండా చాలా మంది ట్రావెల్ చేస్తారు, బట్ అలాంటివి చేయకూడదు. ఎంత తక్కువ డిస్టెన్స్ ఉన్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అండ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, పిలియన్ రైడర్ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునే ఉండాలి. ఇవన్నీ పాటిస్తే హెడ్ ఇంజరీస్ మాక్సిమం అవాయిడ్ చేయగలము. థ్యాంక్ యూ.